పరమాన్నం చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి. దీంట్లోకి పావు కప్పు వరకు పెసరపప్పు, 1 కప్పు వరకు సన్నబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పప్పు బియ్యాన్ని ముందుగానే కడిగి ఆరబోసుకొని ఇలా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల పరమాన్నం చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది డ్రై రోస్ట్ చేసి పప్పును బియ్యాన్ని కడిగి తర్వాత పరమాన్నం చేస్తారు. అలా చేయడం కన్నా ఓసారి ఇలా చేసి చూడండి, దీని టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది. బియ్యము పెసరపప్పు సిమ్లో పెట్టుకొని ఒక 1 మినిట్ పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి 5 కప్పుల వరకు నీళ్ళను పోసుకోండి. 1 కప్పు బియ్యానికి 5 కప్పుల నీళ్లు తీసుకుంటేనే పరమాన్నము ఎన్ని గంటల తరబడైనా గట్టి పడకుండా అలాగే జ్యూసీగా ఉంటుంది. ఓసారి కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత వేపరంతా వెళ్ళిపోయిన తర్వాత కుక్కర్ లిడ్ తీసేసి ఇక్కడ అన్నాన్ని ఇలా స్పాచులతో కానీ స్పూన్తో కానీ చక్కగా మెదిపినట్టు కలుపుతూ ఉండాలి. పరమాన్నం ఎప్పుడైనా అన్నం కనిపించకుండా కొంచెం స్మాష్ చేసినట్టు చేస్తేనే బాగుంటుంది. తర్వాత అదే కప్పుతోటి 2 కప్పుల తురిమిన బెల్లాన్ని యాడ్ చేసి ఇప్పుడు స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసుకోండి. 1 కప్పు బియ్యానికి 2 కప్పుల తురిమిన బెల్లం కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత ముందుగా 1 గంట పాటు నానబెట్టుకున్న పావు కప్పు సగ్గుబియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా పరమాన్నంలో కొంచెం సగ్గుబియ్యం యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. గంట పాటు నానబెట్టాం కాబట్టి సగ్గుబియ్యం చాలా ఫాస్ట్గా ఒక 2-3 మినిట్స్లోనే ఉడుకుతుంది. తర్వాత దీంట్లోకి 2 కప్పుల చిక్కటి కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోండి. పాలు పూర్తిగా అన్నంలో కలిసేలా ఓసారి కలిపేసేయండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడంతా పచ్చకర్పూరం వేసుకోండి. పచ్చకర్పూరం వేయడం వల్ల టెంపుల్ స్టైల్ టేస్ట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. అయితే మరి పచ్చకర్పూరం ఎక్కువగా వేస్తే అస్సలు తినలేకపోతామండి. లైట్గా చిటికెడు మాత్రమే వేయండి. ఇలా సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఈ లోపు సాబుదానా కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చివర్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే స్టవ్ ఆఫ్ చేయండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చల్లారిన కొద్ది కూడా ఇలాగే ఉంటుంది, లేదంటే మరీ గట్టి పడిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మంచి డ్రై ఫ్రూట్స్ను నెయ్యిలో వేయించుకొని యాడ్ చేసుకోవాలి. దీనికోసం చిన్న బాండి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఎండు కొబ్బరి ముక్కలు, కాజు, బాదం మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఇలా దూరగా వేయించుకొని ఉడికించుకున్న పరమాన్నంలో వేసి కలిపేసేయండి. అంతేనండి, కమ్మకమ్మటి జ్యూసీ పరమాన్నం రెడీ అయిపోయింది. నేను కంప్లీట్గా చల్లారిన తర్వాతనే డిష్ అవుట్ చేసి చూపిస్తున్నాను. ఎంత చల్లారినా ఎన్ని గంటలైనా ఇలాగే లిక్విడ్గా జ్యూసీగా ఉంటుంది. నేను చెప్పిన కొలతలు టిప్స్ కరెక్ట్గా ఫాలో చేశారంటే పరమాన్నం చాలా చాలా కమ్మగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన ఈ పరమాన్నం రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. తినే ముందు కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని తింటే ఈ టేస్ట్ ఇంకా బాగుంటుందండి. మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.